హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పాట రాస్తే జైలు కెడతారా, పాడితే కఠిన కారాగార శిక్ష వేస్తారా అంటే అవుననే చెప్పాలి. మా కొద్దీ తెల్లదొరతనం దేవా, మా కొద్దీ తెల్లదొరతనం ప్రాణాలపై పొంచి మానాలు హరించే అంటూ బ్రిటిష్ వారిని గడగడలాడించి జైలుకెళ్లిన ధీరోదాత్త దేశభక్తుడు గరిమెళ్ళ సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామం దగ్గర ప్రియాగ్రహారంలో సూరమ్మ వెంకట నరసింహం దంపతులకు 1893 జూలై 14 జన్మించాడు. బిఏ చదువుకుని కొన్నాళ్ళు గంజాం కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా, విజయనగరంలో ఉపాధ్యాయుడిగా, కొంతకాలం పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. స్వేచ్ఛాప్రియుడైన గరిమెళ్ళ ఎక్కువ కాలం ఉద్యోగంలో మనలేకపోయాడు. సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్న రోజులవి. గాంధీగారి పిలుపు మేరకు ఉద్యమంలో చేరాడు. ప్రజల్ని ఉత్తేజితులను చేసే సాహిత్యాన్ని రచించాడు. స్వరాజ్య గీతాలు, భక్తి గీతాలు, ఖండకావ్యములు, బాలగీతాలు మొదలైనవి ఈయన రాశారు. తమిళ, కన్నడ భాషలు జైల్లో ఉండగా నేర్చుకున్నాడు. తిరుక్కురల్, నందియార్ అనే తమిళ గ్రంథాలు, తల్లికోట అనే కన్నడ గ్రంథం తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. అలాగే హార్ట్ ఆఫ్ ద నేషన్ అనే ఆంగ్ల పద్యాన్ని తెలుగులోకి అనువదించాడు. దుందువి, వికారి అనే కలం పేర్లతో వ్యాసాలు రాశాడు. 1933లో జీవనోపాధికి మద్రాసు చేరి వివిధ పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశాడు. గరిమెళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది మాత్రం మా కొద్దీ తెల్లదొరతనం పాటే. ఆనాడు రాజమండ్రిలో ఈ పాట కాపీలు 12 పైసలకి, అంటే అప్పట్లో బేడా అనేవారు, అమ్ముడుపోయేవంటే ఎంత గొప్పగా రాశాడో అర్థమవుతుంది. పిల్లలు, పెద్దలు, పండితులు, పామరులు అనే భేదం లేకుండా అందరూ ఈ పాటని కంటతా పట్టి పాడుతూ ఉండేవారట. ఏముంది ఈ పాటలో అంటే గరిమెళ్ళ వాడిన పదజాలం. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి, వర్తకంబునకొచ్చి పట్టణంబులు పట్టి రాజ్యమొక్కటి అల్లినాడు, దాన్ని రాణికి అప్పగించినాడు, రాణి పత్రము బంచేసినాడు, ఈ చిత్రం అదేమన్నా శిక్షిస్తానంటాడు. ఇలా కొనసాగుతుంది ఈ పాట. దేశం పిలుపు అని డాక్టర్ సరోజినీ రేగాని, శ్రీ దేవులపల్లి రామానుజరావు గారి సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1972లో ప్రచురించిన పుస్తకంలో మొత్తం పాట అంతా ప్రచురించారు. అప్పటి రాజమండ్రిలో కలెక్టర్గానున్న బ్రేకన్ ఈ పాట గురించి విని గరిమెళ్ళను పిలిపించి మరీ పాడించుకొని విన్నట్ట. రచయితే కాదు, మంచి గాయకుడు కూడా ఆయన గరిమెళ్ళ కంచుకంఠంతో పాడేసరికి కలెక్టరు తెలుగు భాష రాకపోయినా పాటలో ఏదో మహత్తర శక్తి ఉంది, అది సామాన్య ప్రజల్ని చైతన్యవంతులు చేస్తుందని అంటూ 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష వేశాట. బహుశా దేశభక్తి గీతం రాసినందుకు జైలుకెళ్లిన వారిలో మొదటివాడు ఈయనేనేమో. శిక్ష పూర్తయ్యాక మళ్లీ పాడుతున్న గరిమెళ్ళను చూసి ప్రభుత్వం భయపడి 2 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. జైల్లో ఉన్నప్పుడు తండ్రి మరణించగా క్షమాపణ చెబితే వదిలేస్తామని అధికారులు అన్నప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. గాంధీగారు కూడా ఇలాంటి పాటలు అన్ని భాషల్లోనూ రాయమని అన్నారట. జైలు నుంచి విడుదలైన గరిమెళ్ళకి ఎన్నో చోట్ల అఖండ సన్మానాలు చేశారు. ఆ రోజుల్లో జైలుకు వెళ్ళి వచ్చిన వారికి ప్రజలు ఘనంగా స్వాగత సత్కారాలు జరిపేవారు. అంతలా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గరిమెళ్ళ అవసాన దశలో దుర్భర దారిద్ర్యం అనుభవించారు. తన రచనల వల్ల వచ్చిన డబ్బులు సరిపోయేవి కావు. పేదరికానికి అనారోగ్యం తోడవడంతో చివరికి మద్రాసులో కాఫీ హోటల్లో పనిచేశారట. స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత పేదరికం, అనారోగ్యంతో చివరికి 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు. ఇరుగు పొరుగు వారు ఆయన అంత్యక్రియలు జరిపారట. బహిరంగంగానే కాదు, జైల్లో కూడా మా కొద్దీ తెల్లదొరతనం పాట పాడుకునేవారట. ఎందరో వీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. ఆంధ్ర సుబ్రహ్మణ్య భారతి అని పిలువదగ్గ గరిమెళ్ళ సత్యనారాయణ గారిని తలుచుకొని అంజలి ఘటించడం మన కర్తవ్యం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.